నమ్మకం ఉందా అంటే ఇప్పుడు మీరు ఇన్ని వీడియోలు చూస్తారు సమాజంలో దాదాపుగా రెగ్యులర్గా అన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో మనం లాస్ట్ టైం చూసుకుంటే మనం విష్ణు అమ్మాయి కూడా ప్రెగ్నెంట్తో ఉండడం చంపేయడం జరిగింది. సో అట్లాంటి వాళ్ళకంటే మధ్యతరగతి వాళ్ళకి న్యాయం జరగడం మళ్ళీ అనేది ఒకటి కష్టంగా ఉన్నది. మా బాబే ఫోన్లు చేస్తున్నాడు, మా బాబు ఫోన్లు చేస్తుంటేనే ఇట్లా చేస్తారు అది ఇది రికార్డింగ్లు చేయమనండి, కనుక్కోమనండి ఎక్కడ మా బాబు చేశాడా, ఏం ఆ పాప చేసిందా. ఇప్పుడు ఆ పాప చేస్తే మా బాబు తప్పు లేదు కదా. ఇప్పుడు ఫోన్ చేస్తే ఎందుకు చేసిందని మాట్లాడతారు కదా. ఇప్పుడు ఆ మాత్రంలో చంపేస్తారా? ఇప్పుడు ఎక్కడన్నా ఉన్నదా, ఏ లోకం అన్నా ఉందా? ఇప్పుడు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ప్రేమించిన అట్లా పొడిచి చంపుతారా? ఇంకొకటి ఏంటంటే ప్రత్యేకంగా ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర పోలీసులు పెట్టిందంటే మీరు వెళ్తారు కాబట్టి ఏదో అక్కడ అన్ని ధ్వంసం చేస్తారని కొంచెం భయపడుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కడికో పరారైపోయిండు. ముఖ్యంగా మీరు వెళ్ళిన రోజు కూడా మీకోసము ఇక్కడ పోలీస్ బందోబస్తు పెట్టడానికి రీజన్ ఏంటి అసలు? మీ మీద భయమా? అంటే తమ్ముడు చనిపోయిన నైట్ ఏమైంది అంటే వాళ్ళ కారు ఎవరో పలగొట్టినారంట. ఆ కార్ పలగొట్టిన ఒక 5 minutesకి అడిషనల్ డీసీపీ వచ్చినారు. అడిషనల్ డీసీపీ వచ్చి ఇట్లా మీరు న్యూసెన్స్ క్రియేట్ చేయొద్దు అంటే, సార్ మేము ఎందుకు న్యూసెన్స్ క్రియేట్ చేస్తాము, ఇట్లా మీరు మంచి ప్రాణం చచ్చిపోయినప్పుడే మీరు ఇంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రాలేదు, అట్లాంటి ఒక థింగ్ అది కార్ అద్దం బల కొడితే మీరు వచ్చేసినారు, లేదు సార్ మేము వెళ్ళము అంటే ఆయన ఏమన్నారు, లేదమ్మా నేను మీకు మాటిస్తున్నా మీకు న్యాయం చేస్తా అని చెప్పి ఏమంటారు న్యూసెన్స్ సరే సార్ మేము న్యాయం చేస్తా అన్నారు కదా, మీ మాట కొరకు మేము ఏమనము కానీ ఒక సైడ్కి నుంచుంటాం. మేము ఇంట్లోకి పోయి ఈ టైంలలో పడుకోవాలి అది చేయాలంటే మాతో కాదు సార్, మేము పోయి ఒక పక్కకే నుంచుంటాము అంటే సరే అని చెప్పి చెప్పినాము. ఇంకా అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ డే అయింది. ఇంకా నెక్స్ట్ డేనే ఇంకా తమ్ముడు చావు అది అయింది. అట్లా ఇప్పుడు నిజంగా మీకు న్యాయం జరుగుతుంది అనిపిస్తుందా? పోలీసుల మీదనైతే నమ్మకం ఉంది మేడం, మాకు న్యాయం చేస్తారు అని చెప్పి. ఆల్రెడీ ఇప్పుడు ఇందాక జరిగిన లైవ్లో అయితే ఆల్రెడీ పట్టుకున్నారంట 10 members. ఇప్పుడు ఆ శిక్ష ఇప్పుడు వాళ్ళకి లైఫ్ లాంగా లేకపోతే ఎట్లా అయింది అని చెప్పి మాకు ఒక క్లారిటీ లేదు.